నమస్కారం నా పేరు షేక్ నేను చేస్తున్నాను వికీ టెక్ ఇన్ తెలుగు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే ఒప్పో కంపెనీ అయితే నిన్న ఈవినింగ్ 7 PM అయితే ఎక్స్క్లూజివ్గా 2 మొబైల్ ఫోన్స్ని మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఒప్పో F17 Pro అండ్ ఒప్పో F17 Pro Plus. ఏదైతే మనం ఈ యొక్క Pro Plus అనుకున్నామో ఇది మనకి 5G వేరియంట్ మొబైల్ ఫోన్. సో ఒకసారి ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నాకైతే ఈ యొక్క మొబైల్ ఫోన్ స్పెక్స్కి ప్రైసెస్కి పెద్ద మ్యాచింగ్ అయితే అవ్వట్లేదు. నాట్ వాల్యూ ఫర్ మనీ అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. సో ఒకసారి మనం స్పెక్స్ మొత్తం ఎవ్రీథింగ్ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో కూడా డిస్కస్ చేసుకుందాం కొనచ్చా లేదా అనేది. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ డిజైన్ స్పెసిఫికేషన్స్ అండ్ లుక్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి F19 Proకి F19 Pro Plusకి. సో ముందుగా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వాడడం జరిగింది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఇవ్వడం జరిగింది. సో గైస్ డెఫినెట్లీ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి బెజిల్స్ ఉంటాయి కదా. సో బెజిల్స్ అనేవి చాలా నేరోగా టిన్గా మినిమల్ బెజిల్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ మొబైల్ ఫోన్ చూస్తానికి అయితే లుక్ వైజ్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నో డౌట్ దాంట్లో మాత్రం. అండ్ ఇంకా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో కూడా మనకి ఫుల్ సైజ్ డిస్ప్లే అయితే కాదు, మనకి టాప్లో లెఫ్ట్ సైడ్ అయితే పంచ్ హోల్ అయితే ఉంటుంది, సెల్ఫీ కెమెరా కోసం అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ ఏదైతే మనకి వెయిట్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఒప్పో F17 Pro దీని యొక్క వెయిట్ చూసుకుంటే జస్ట్ 172 grams. అదే కానీ మనకి హ్యాండ్ వేరియంట్ F19 Pro దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి 173 grams అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ మనకి ఇప్పుడు లాంచ్ అయ్యే మార్కెట్లో ప్రతి మొబైల్ ఫోన్ చూసుకుంటే మ్యాక్సిమం 190 అబోవ్ అప్రాక్సిమేట్లీ ఆ యొక్క సరౌండింగ్స్లో అయితే ఉంటాయి. బట్ ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఫ్యాంటాస్టిక్గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చనబుల్ ఏంటి అంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వాడారా లేదా, బిల్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాత్రం మనకి అమెజాన్ వెబ్సైట్లో లేదా మనకి రిమైనింగ్ వెబ్సైట్స్లో నేను చెక్ చేశాను. నాకైతే ఎగ్జాక్ట్గా వాట్ కైండ్ ఆఫ్ గ్లాస్ కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కాదా అనేది మాత్రం వీళ్ళైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో డెఫినెట్లీ డిసప్పాయింటెడ్. అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో కూడా మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే రావడం జరిగింది. మనకి 3.0 వర్షన్ అయితే యూజ్ చేయబోతున్నారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్. సో డెఫినెట్లీ ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్స్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ అనేది మోర్ యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా వెరీ రెస్పాన్సివ్గా అయితే ఉంటుంది. 3.0 యూజ్ చేశారు కాబట్టి. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఇంకా ప్రాసెసర్, అదేవిధంగా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్ వాయిస్ 11.1 అయితే ఈ 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇంక మన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇందాక చెప్పాను కదా F19 Pro Plus ఇది మనకి 5G క్యాపబిలిటీ మొబైల్ ఫోన్. సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డైమెన్సిటీ 800U అనేది 5G క్యాపబిలిటీ ప్రాసెసర్. దీంట్లో మనకి 5Gకి కావాల్సిన మోడమ్స్ అయితే ఉంటాయి ఈ యొక్క ప్రాసెసర్లో. సో అట్ ఏ టైంలో మనం అయితే 2 సిమ్ కార్డ్స్ 5G అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎయిదర్ 5G + 4G క్యాపబిలిటీ మన కన్వీనియంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అదర్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి ఒప్పో F19 Pro ఇది మనకి జస్ట్ 4G క్యాపబిలిటీ మొబైల్ ఫోన్. ఇది దీంట్లో మనం అయితే 5G సిమ్ అయితే యూజ్ చేసుకోవాలి. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో కూడా మనకి ప్రాసెసర్ వచ్చేసరికి సేమ్ మళ్ళీ మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది, Helio P95 ప్రాసెసర్. సో డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్ డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి, గేమింగ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా. బట్ ఎవరైతే 5G కొనాలి అనుకుంటారో వాళ్ళైతే డెఫినెట్లీ F19 Pro Plus చూస్ చేసుకోవాలి. ఎందుకంటే డైమెన్సిటీ 800U సిరీస్ ప్రాసెసర్ ఉంది కాబట్టి. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క 2 ప్రాసెసర్లు కూడా మనకైతే ఆక్టా ప్రాసెసర్. సో ఈ యొక్క ప్రాసెసర్లో మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి డైమెన్సిటీ 800Uకి. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.4 GHz. అదే కానీ మనకి 4G క్యాపబిలిటీ ప్రాసెసర్ F19 Proలో వాడామని చెప్పుకున్నాం కదా, Helio P95 ఇది కూడా మనకి ఆక్టా ప్రాసెసర్. దీంట్లో కూడా మనకైతే టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. బట్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.2 GHz. సో డెఫినెట్లీ ఈ యొక్క 2 ప్రాసెసర్లు కూడా మనకి చెప్పిన విధంగానే డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి, మోడర్నెట్ పర్ఫార్మెన్స్, గేమింగ్కి అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు. ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా F19 Pro, F19 Pro Plus ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి బేస్ వేరియంట్ 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.1 అయితే వాడారు.
సో అట్లీస్ట్ 2.2 ఇచ్చుంటే బాగుండేది. వీలైతే మనీ సేవ్ చేసుకోవడానికి UFS 2.1 వాడడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనం మైక్రోస్టిక్ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అప్ టు మనం ఎక్స్పెండబుల్ మెమరీ చూసుకుంటే 256 GB దాకా అయితే మన స్టోరేజ్ని అయితే ఎక్స్పెండబిలిటీ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్గా చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో కెమెరా గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ కూడా నేనైతే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే F19 Proలో కెమెరా ఏ విధంగా ఉందో ఆ కాన్ఫిగరేషన్ ఎగ్జాక్ట్లీ F19 Pro Plusలో కూడా ఎగ్జాక్ట్గా సేమే ఉంది. F19 Pro Plus అనేది హ్యాండ్ వేరియంట్ కదా, కొద్దిగా మార్చి ఉంటే బాగుండేది. బట్ వీలైతే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కెమెరా కాన్ఫిగరేషన్ సెటప్ ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి బ్యాక్ సైడ్ సరికి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా సరికి 48 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ లెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది 8 మెగాపిక్సెల్. సో రిమైనింగ్ 2 కెమెరాస్ చూసుకుంటే మనకి డమ్మీ కెమెరాస్, మీకు అర్థమైపోయి ఉంటుంది. 2+2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అండ్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో 4K వీడియోస్ క్యాపబిలిటీ ఉంది. 30 frames 1080 తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మనకి అగైన్ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్తో ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సింగిల్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 1080లో 30 frames రికార్డ్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా కెమెరా అయితే అసలు నిజంగా ఏం మాట్లాడి నాకు తెలియట్లేదు, అసలు బాగోలేదు. అట్లీస్ట్ మనకి ఆ ప్రో ప్లస్లో ఆ 48 మెగాపిక్సెల్కి బదులు 64 ఇచ్చుంటే బాగుండు. బట్ ఎగ్జాక్ట్గా సేమే మ్యాచ్ చేస్తారు. మనకి ఆ ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ కాస్ట్ చూసుకుంటే 26,000 రూపీస్ అయితే ఉంటుంది. సో అట్లీస్ట్ ఆ 64 మెగాపిక్సెల్ ఇవ్వకపోయినా సరే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చుంటే బాగుండు. బట్ వీళ్ళు అది కూడా అయితే ఇవ్వలేదు. ఇంకా అఫ్ కోర్స్ ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో డ్యూయల్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో తెలిసిందే కదా మనకి బ్లాగర్స్కి బాగా హెల్ప్ఫుల్ అయింది. సో డ్యూయల్ వీడియో మోడ్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. సో ఏదైతే మనకి OPPO F19 Pro ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4310 mAh బ్యాటరీ, మనకి బాక్స్లోనే 30 watts ఫ్లాష్ ఛార్జింగ్ 4.0 టెక్నాలజీ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. సో అట్ ద సేమ్ టైం F19 Pro Plus చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ సేమ్, ఇక్కడ కూడా 4310 mAh బ్యాటరీ, మనకి బాక్స్లో 50 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక అవసరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చుంటే సినిమా ఫ్లాప్ అయిపోయేది, మనకి అర్థమైపోద్ది ఇక్కడికే. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది కలర్స్ డిపార్ట్మెంట్. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ క్రిస్టల్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సింపుల్గా తేల్చేసాను, ఇంకా ఓవరాల్గా చెప్పట్లేదు. సో ప్రైసెస్ చూసుకుంటే మనకి OPPO F19 Pro బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 8GB విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 21,490 రూపీస్. బట్ మనకి ఆఫర్ HDFC బ్యాంక్ అండ్ కొటాక్ బ్యాంక్, ఈ యొక్క 2 బ్యాంక్స్ మీద అయితే ఈ యొక్క F19 Proకి అయితే ఆఫర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇన్స్టెంట్ డిస్కౌంట్ అప్ టు 1,500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. సో డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకుంటే మనం మొబైల్ ఫోన్ని అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్కి అయితే తీసుకోవచ్చు. అదర్ హ్యాండ్ సైడ్ 5G మొబైల్ ఫోన్ అయిన OPPO F19 Pro Plus ప్రైస్ చూసుకుంటే 26,000 రూపీస్. అగైన్ HDFC బ్యాంక్ కొటాక్ బ్యాంక్ మీద అయితే ఇక్కడ మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ని మనం 24,000 రూపీస్కి అయితే పికప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి అమెజాన్లో ఇంకా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఈ యొక్క పర్టికులర్ మొబైల్స్ మీద. సో ఎవరైతే నాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళకైతే 9 months నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే అప్ టు 12 months నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి OPPO అప్గ్రేడ్ ప్లాన్ ద్వారా 70% వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. తెలిసిందే కదా మనకి రియల్మీ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అంటాం. సో అదేవిధంగా OPPO అప్గ్రేడ్ ప్లాన్ సో 70% వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్ 1 year వాడిన తర్వాత మళ్ళీ మనం రియల్మీ కంపెనీకి దాన్ని అమ్మేసి మళ్ళీ కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవాలి. జస్ట్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ఎక్స్చేంజ్. సో ఎవరైతే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ 1 year కన్నా ఎక్కువ వాడడం ఇష్టపడరో సో వాళ్ళకైతే ఇటువంటి ప్లాన్స్ అనేవి ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రైసెస్ అనేవి అంత ఇంట్రెస్టింగ్గా అయితే లేవు, కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో ఒక రకంగా మనం హ్యాండ్ వేరియంట్ OPPO F19 Pro Plus 5G మొబైల్ ఫోన్ చెప్పుకున్నాం కదా. సో మనకి ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ రియల్మీ కంపెనీ అయితే రియల్మీ X7 మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు. సో ఎగ్జాక్ట్గా ఆ మొబైల్ ఫోన్ అండ్ ఈ యొక్క OPPO F19 Pro Plus మొబైల్ ఫోన్ ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమే ఉంటాయి. సో
సో మీరు కొనే ముందు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్గా చూసుకోవాల్సింది F19 Pro బేస్ వేరియంట్. సో మనకి ఒప్పోలోనే లాస్ట్ టైం మనకి బిగ్ బాస్ షో రన్ అయింది కదా మా టీవీలో, తెలిస్తే మీ అందరికీ. సో ఆ టైంలో మనకి ఒప్పో F17 Pro అని బాగా హైలైట్ చేసేవాళ్ళు ఆ బిగ్ బాస్ షోలో. సో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఒప్పో F19 Proకి మనకి లాస్ట్ టైం ఒప్పో F17 Proకి ఎగ్జాక్ట్గా సేమ్ స్పెక్సే ఉంటాయి, ప్రైసెస్ కూడా సేమే ఉంటాయి. బట్ ఏమైందంటే ఇప్పుడు లాంచ్ చేసిన F19 Proలో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా, బట్ మనకి లాస్ట్ టైం లాంచ్ చేసిన ఒప్పో F17 Proలో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి డ్యువల్ కెమెరా ఉంటుంది. సో అంతకు మించి అంత మనం పట్టించుకోవాల్సినంత మేజర్గా అయితే ఏం చేంజెస్ లేవు. సో ప్రైసెస్ కానీ ఏదైనా సేమ్గానే ఉంటాయి. సో ఫ్రెండ్స్ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు మనీ ఇన్వెస్ట్ చేయడం దీని మీద అనేది. సో ఎనీహౌ ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.